జస్ట్ శాంపులే. ఇది ఉట్టి హైదరాబాద్లో మనం చాలా చాలా కంట్రోల్డ్గా కాన్స్టిట్యున్సీకి ఇద్దరిని మాత్రమే అని పిలిస్తే ఇంతమంది ఉన్నారు. ఇక మనము పెద్ద ఎత్తున మాస్ గ్యాదరింగ్ పెట్టాలంటే అది వేరే రకంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే, మనకు జ్వరం వస్తే యాంటీబయాటిక్ ఇస్తాం, ఒక చిన్న ఇంజెక్షన్ ఒక్క నరానికి ఇస్తే ఒక్కసారి ఒళ్ళంతా ఎట్లా పాకుతుందో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా జాగృతి ముద్దుబిడ్డలందరికీ మీకు లీడర్షిప్ అనేటటువంటి అంశాలు మీకు అర్థమైతే తెలంగాణలో ప్రతి పల్లెకు కూడా మీరు వాటిని తీసుకుపోతారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. అందుకోసమే ఇవాళ కేవలం లిమిటెడ్గా మిమ్మల్ని ఇక్కడ పిలుచుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక మాట నిజంగా మీకు చెప్పాలి, చాలా మంది మాట్లాడుకుంటూ నా గురించి కానీ, జాగృతి గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పిండ్రు. మీ యొక్క ప్రేమకు నిజంగా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ మీ అక్కగా, మీ సోదరిగా, మీ మంచి కోరుకునే వ్యక్తిగా మీరందరూ రేపు ఫ్యూచర్లో పెద్ద పొజిషన్లలో ఉండాలని అనుకునేటటువంటి వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఆ మాట ఏంటంటే, నిజంగా కూడా 10 మందిని మనం లీడ్ చేయాలనుకుంటే, ఒక 1000 మందికి మంచి చేయాలనుకుంటే బయట విషయాలు, బయట అంశాలు మనల్ని ఎప్పుడు కూడా ఆపలేవు. మన మనసులో ఉన్నటువంటి అంశాలే మనల్ని ఆపుతాయి. ఒక లీడర్గా ఎదగాలంటే ముందు ఇన్నర్ ఇంజనీరింగ్ కావాలి, అవుటర్ ఇంజనీరింగ్ కాదు. ఇన్నర్ ఇంజనీరింగ్ అయ్యి నేనేం చేయదలుచుకున్నా, నేను ఎవరి కోసం పనిచేయదలుచుకున్నా, నేను ఎంత ఓపికగా ఉండదలుచుకున్నా, నేను ఎంతవరకు వెళ్ళదలుచుకున్నా, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత మేరకు నేను పోతా, నా కమిట్మెంట్ ఏంది అని ఆలోచించుకొని ఇన్నర్ ఇంజనీరింగ్ చేసుకొని బయలుదేరితే అది తొలి అడుగు అవుతుంది. అది మనల్ని చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇక ఒక్కసారి మనిషిలో మనం గట్టిగా అనుకొని బయలుదేరితే ఆపే దమ్ము ఎవరికి ఉండదు. 100 సమస్యలు వస్తాయి. ఇవాళ ఒకటి వస్తుంది, రేపు ఒకటి వస్తుంది, ఎల్లుండి ఒకటి వస్తుంది. సమస్యలు లేని మనుషులు లేరు, సమస్యలు లేని జన్మ లేదు. కానీ నువ్వు నీ మనసు గట్టిగా చేసుకుంటే, నేను ఎదిగి తీరాలి అనేటటువంటి అంశం నీ మనసులో పెట్టుకుంటే 99% నేను ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి అంశాన్ని క్లారిటీతో పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలంగాణ జాగృతి బిడ్డలు ఎంత దూరమన్నా పోతారు, ఏమైనా సాధిస్తారు అనేటటువంటి విషయం చాలా సుస్పష్టంగా తెలుస్తున్నది. ఒక్క మాట మనం అనుకోవాలి, సమూహాలలో, రాజ్యాలలో, రాష్ట్రాలలో ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మనం ఇంత ఎదిగినాం, అంత ఎదిగినాం, మన జీడిపి ఇంతుంది అంతుందని చెప్తారు. కానీ జీడిపితో పాటు పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతుంది, అట్లానే ప్రజా ఆరోగ్యం ఎట్లుంది, అట్లానే ప్రజలకు స్వేచ్ఛ ఎంతుంది. సోషల్ మీడియా పిల్లలు మాట్లాడుకుంటూ చెప్పిండ్రు, ఉందా ఈ రాష్ట్రమై వాళ్ళ స్వేచ్ఛ? ఒక్క పోస్ట్ పెడితే పిరికి ముఖ్యమంత్రి ఎత్తుకపోయి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదా స్వేచ్ఛ? దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీతి నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. పక్కోడు నిజాయితీగా లేడు కదా, నేనెందుకు ఉండాలి అనుకుంటే ఇక ఎవడు ఉండాలి? మరి నాకు ట్రైన్లో పోతుంటే మంచి స్లీపర్ కోచ్ కావాలి, నేను 500 రూపాయలు టికెట్కి ఇస్తా టీటీకి, ఎవడికో ఇంకోటికి పోతే పోని అవకాశం, ఎవరో ముసలాయనకు పాపం రావాల్సిన గుర్తు నాకు వస్తే చాలు అని మనం అనుకుంటే సమాజం అంతా కూడా అట్లే అనుకుంటుంది కదా. నీతి నిజాయితీ అనేది ఎక్కడో ఉండదు, మన దగ్గర నుంచే ప్రారంభం కావాలి. మరీ ముఖ్యంగా మనలాగా ఇట్లా మెడల కండువాలు వేసుకొని ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి బయలుదేరిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లనే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం. ఈ సంస్థలో పనిచేస్తున్నాం, రోజు కలిసిమెలిసి ఉంటాం, ప్రతి ఒక్కరిని మొహం చూసుకుంటుంటాం తెల్లారితే. కానీ ఒకరి మీద ఒకరికి మనకు విశ్వాసం లేనంత కాలం మనమైతే ముందడుగేసే ఆస్కారమే ఉండదు. మరీ ముఖ్యంగా నా యువమిత్రులకు నేను చెప్తా ఉన్నా, క్విక్ రోడ్ ఏమీ లేదు సక్సెస్కి, హార్డ్ వర్క్ ఒకటే ఉంటుంది. టైం ఒకటే మిమ్మల్ని లీడర్ చేస్తుంది, కష్టం ఒకటే మిమ్మల్ని లీడర్ చేస్తుంది. తెల్లారి కల్లా షార్ట్ కట్లో పైకి పోదాం అనుకుంటే మీద పెద్ద పాము ఎదురు చూస్తుంటుంది, మిగతా అంత కింద పడతాం. ఎప్పుడు కూడా షార్ట్ కట్ అనేది నిలబడదు. కాబట్టి యువమిత్రులు పర్టికులర్గా ఒకరి మీద ఒకరు విశ్వాసం పెట్టుకోండి, ఒకరితో ఒకరి నాయకత్వ లక్షణాలు పంచుకోండి, విజయానికి సోపానాలు వేసుకోండి అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా మీ చెల్లిగా, మీ అక్కగా మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లనే సామాజిక సంబంధాలు, నిజంగా ఈ విషయం చాలా డీప్గా ఆలోచన చేయాలి. మనము మన చుట్టూ ఉన్న సొసైటీతో ఎట్లుంటున్నాం అనేది చాలా సీరియస్గా మన పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. మనం అనుకుంటాం పిల్లలు ఏం చూడరని, కానీ మీరు మీ నేబర్స్తో ఎట్లుంటారో మీ పిల్లలు కూడా రేపు వాళ్ళతో అట్లే ఉంటారు. కాబట్టి దయచేసి సామాజిక సంబంధాలు మంచిగా ఉండాలనే ఆలోచన
మనం ఓవరాల్ డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ఎక్కువ ఈ సమాజం పట్ల మనకు ఒక కృతజ్ఞత ఉండాలి. నిజంగా చాలా గొప్ప మాట చెప్పారు ఎవరో, ఈ దేశం నాకు ఇచ్చింది అన్నది కాదు, ఈ దేశం నాకేమిచ్చింది అన్నది కాదు, నేను ఈ దేశానికి ఏమి ఇచ్చిన అన్నటువంటిది ఆలోచన మనకు ఉండాలి. మనకు తెలంగాణ రాజ్యం వచ్చింది, తెలంగాణ స్వతంత్ర రాష్ట్రమైంది, మనకి ఏమి ఇబ్బంది ఉన్నది, ఇంకేం కావాలి, మనకు తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేయాలనేటటువంటి కమిట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ నిజంగా దురదృష్టకరం, తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మ తీసేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు మాట్లాడతలేరు. ఆ మేధావులు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మా తెలంగాణ జాగృతి సైనికులు బయలుదేరాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళను నిలదీయాలి, నిగ్గదీయాలి, అడగాలి. ఎందుకంటే మేధావులు అంటే బనకచెర్ల నీళ్లు తరలిపోతుంటే గోదావరి నీళ్లు వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకోసం మాట్లాడతలేరు? ఏ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు? శాశ్వతంగా ఉంటాయి ఆ ప్రభుత్వాలు? ప్రజల కష్టాలు ఉంటాయి శాశ్వతంగా, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? ఒక్కసారి మన నీళ్లు పోతే, ఒక్కసారి గోదావరి నీళ్లు వెళ్ళిపోతే మళ్ళీ ఏడుకెళ్ళి తీసుకొస్తారో? ఈ మేధావులను సూటిగా ప్రశ్నించాల్సినటువంటి